పండ్లు తినేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు తినడంతో శరీరానికి కావలసిన పోషకాలు సులభంగా అందుతాయి. అయితే పండ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు 2 రకాల పండ్లను పూర్తిగా తినాలి. విభిన్న రకాల పండ్లను ప్రతిరోజు భాగం చేసుకోవడంతో శరీరానికి కావలసిన పోషకాలు సులభంగా అందుతాయి. డయాబెటిస్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. పండ్లను తినేటప్పుడు ఎంత తింటున్నామో చెక్ చేసుకోండి. ఎక్కువగా తినడంతో అనేక సమస్యలు వస్తాయి. పండ్లు రుచికరంగా ఉంటాయి. దీంతో ఎక్కువ తినే అవకాశం ఉంది. ఈ కారణంగా చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. వీటిలో ఉన్న ఫ్రక్టోజ్ బరువు పెరిగేందుకు కారణమవుతుంది. పండ్ల రసాలు తీసుకోవడం కంటే పండ్లను తీసుకోవడమే ఉత్తమం. కానీ పండ్ల రసాలు తీసుకోవాల్సి వస్తే తాజా పండ్ల రసాలు తాగాలి. పండ్ల రసాల్లో చక్కెర తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోండి. పండ్లను తినడం కంటే వాటితో స్మూతీ తయారు చేసుకొని తాగడం ఉత్తమం. స్మూతీల్లో పాలు కలుపుకోవడంతో శరీరానికి కావలసిన పోషకాలు సులభంగా అందుతాయి. డయాబెటిస్తో బాధపడేవారు, పీసీఓఎస్ సమస్య ఉన్నవారు, ఊబకాయంతో ఇబ్బంది పడేవారు పండ్లు తినేందుకు వెనకడుగు వేస్తారు. అటువంటి వారు పండ్ల రసాల్లో, స్మూతీల్లో ప్రోటీన్ మిక్స్ చేయటం ఉత్తమం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది. పండ్లను సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం లేదా అస్సలు తీసుకోకపోవడం రెండూ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ప్రతిరోజు ఒకే విధంగా తీసుకోవాలి. ప్రతిరోజు ఒకే విధమైన పండ్లను తినడం సరైనది కాదు. విభిన్న రకాల పండ్లను తింటే శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ సులభంగా అందుతాయి. ప్రతిరోజు ఒకే సమయానికి పండ్లు తినేలా చూసుకోండి. డయాబెటిస్తో బాధపడుతుంటే ఉదయం అల్పాహారం ముందు, సాయంత్రం వ్యాయామం చేసిన తర్వాత తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివిధ సమస్యలు దూరం అవుతాయి.